ఇంకా ఈ గడ్డగా గుడ్డు కన్నా మంచిగా ఉంటుందని ఇంకా గుడ్డు కూర లేచండి అక్కడ తెలిసింది ఈ గడ్డ సంగతి. ఇంకా ఈ గడ్డ పేరు కరెక్ట్ గా తెలిస్తేనైతే కామెంట్ చేయరు. ఇక తీసుకునేటప్పుడు ఆమె అడుగుతున్నైతే దీన్ని మట్టి గడ్డ అంటున్నారు. ఇంకా ఇది మట్టి గడ్డ చెట్టు గడ్డ కరెక్ట్ గా అయితే నాకు తెలియదు. ఇంకా మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టరు. ఇంకా ఈ మట్టి గడ్డగా కోడిగుడ్లు రెండింటి కాంబినేషన్ లో ఘాటైన గరం మసాలా వేసి పులుసు అయితే పెడుతున్నాం. వీడియోనైతే చూసేయరు. ఇంకా ఈ కోసుకున్న ముక్కలు మూకుట్లు వేసి అయితే ఉడకబెట్టుకుని ముక్క మీద తొక్క తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో అయితే వేసుకుందాం. ఇంకా ఈ మట్టి గడ్డ తీసుకుందామని మార్కెట్ పోయినప్పుడు ఈ అరకిల గడ్డకు 60 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా దీన్ని ఎట్లా వండుకోవాలని ఆమెను అడిగినప్పుడు అయితే ఆమె చింతపులుసు పోసుకొని వండుకుంటే మంచిగా ఉంటదని చెప్పింది. ఇంకా మీరు ఎప్పుడైనా వితౌట్ చింతపులుసు వేయకుండా ఈ కర్రీ వండుకుని ఉంటే కామెంట్ అయితే వేయర్రి. ఇంకా అల్లం పసుపు వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకుని ఇంకా మన మట్టిగడ్డ ముక్కలు వేసుకొని మగ్గిపోయేదాకా కలబెట్టుకుందాం. ఇంకా 20% ఉడికినాక కావాల్సినంత కర్రీ కారపొడి వేసుకొని ఖచ్చితంగా కలుపుకొని ఇంకా కూరకు సరిపడా చింతపులుసు అయితే పోసుకుందాం. ఇంకా రుచికి తగ్గట్టుగా రుచినిచ్చే ఉప్పు వేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకుందాం. ఇంకా కోడిగుడ్లు వేసుకున్నాక మూత పెట్టుకొని సన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇంత కొత్తిమీర ఇంత గరం మసాలా వేసుకొని దించుకుంటేనైతే మన మట్టిగడ్డ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుతా ఆ ముద్ద మీద కోడిగుడ్డు ముక్కెట్టుకొని తింటా ఉంటే సరిగా ఉంది. ఇంకా నా వీడియో కనుక నీకు నచ్చినట్టయితే పోతా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వీలైతే ఒక కామెంట్ పెట్టేసి అయితే ఉంటా మరి. బై.